వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తెలంగాణ నినాదాన్ని ఇప్పటి వరకు పలకని సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదన్న తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 3వ రోజు వేడుకలు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీదే విజయం అన్న మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగు లింగయ్య యాదవ్. ఐటీ రంగాలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. బెల్లం టీ స్టాల్ను ప్రారంభించిన జెడ్పీటీసీ సరిత రవికుమార్ గౌడ్. వస్తకొండూరు గ్రామంలో అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా తరలింపుకు సిద్ధంగా ఉన్న వాహనాలు. ముగిసిన రీబాక్స్ క్రికెట్ టోర్నమెంట్ 2వ సీజన్. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉండాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కాంగ్రెస్ మీర్పేట అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎన్నికల్లో తన కొరకు కష్టపడి పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. మార్క్సిజమే ప్రపంచానికి మార్గదర్శకమన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కేజీ రామచందర్. కొరటికల్ గ్రామంలో మార్కండేయ పద్మశాలీల కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం. స్వామివారి అన్నప్రసాదం ఇక 1000 మందికి పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన గుడ్ల సౌమ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా సోమవారం సౌమ్య మృతదేహానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన గుడ్ల సౌమ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా సోమవారం సౌమ్య మృతదేహానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మే 27వ తేదీన మృతి చెందగా అమెరికా నుండి సౌమ్య మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడం కోసం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎంతో కృషి చేశారు. కాగా సౌమ్య మృతదేహం ఆదివారం రోజు రాత్రి యాదగిరిపల్లికి చేరుకోగా ఐలయ్య వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇప్పటి వరకు జై తెలంగాణ నినాదం చెయ్యని రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం మన దౌర్భాగ్యమని మహేశ్వరం మండలంలో గల ఒక తెలంగాణ ఉద్యమకారుడి పాదధూళికి కూడా సరిపోడని తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ చందన చెరువుయందు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవ వేడుకల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జై తెలంగాణ నినాదం చెయ్యని రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం మన దౌర్భాగ్యమని, ఆయన మాత్రం ఎవ్వరు కూడా తెలంగాణ ఉద్యమకారుడు అని ఎవరు అనరని, మహేశ్వరం మండలంలో గల ఒక తెలంగాణ ఉద్యమకారుడి పాదధూళికి కూడా సరిపోడని తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ చందన చెరువు యందు
బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మహేశ్వరం శాసన సభ్యురాలు నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఆవిర్భావ ఉత్సవ వేడుకల కార్యక్రమంలో ఆయన ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ఉద్యమకారురాలను ఆమె సన్మానించడంతో పాటు జ్ఞాపికలను కూడా అందజేశారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఈరోజు తనకు చాలా సంతోషంగా ఉందని, అన్ని రంగాల వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వారి వంతు కృషి చేశారని, దాని ఫలితమే ఈరోజు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నామని ఆమె తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కు మాత్రమే దక్కుతుందని, ఆఖరికి తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఉద్యమ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈనాడు దేశానికి అన్నం పెడుతున్న స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తీసుకొచ్చారని ఆమె కేసీఆర్ను కొనియాడారు. తదనంతరం ఉద్యమకారులు, గాయకులు మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి గత సమైక్యాంధ్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఆమె తెలంగాణ ఉద్యమానికి చాలా సహాయం చేశారని తెలిపారు. ఉద్యమకారుడు అని అన్నారు. నేను ఇవాళ చెప్తున్నా, మా మహేశ్వరం మండలంలో ఉన్న ఒక ఉద్యమకారుడి పాద ధూళికి కూడా నువ్వు సరిపోవు. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు, చాలా పెద్ద పీఠమే ఎక్కి ఉండవచ్చు, కానీ చరిత్రలో మిమ్మల్ని ఎవరు ఉద్యమకారుడు అని అనరు. తెలంగాణ మన కనురెప్పల అలికిడి జై తెలంగాణ, మన ప్రతి కదలిక జై తెలంగాణ. ఇవాటి వరకు జై తెలంగాణ అనని వాడి వాళ్ళ మనకు ముఖ్యమంత్రి అవడం మన దౌర్భాగ్యం. ఉద్యమకారులకి, మేధావులకి, కళాకారులకి, జర్నలిస్టులకి అందరికీ కూడా, అంటే ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అమరులైన వాళ్ళందరికీ కూడా వారికి కూడా వాళ్ళకి జోహార్లు అర్పించుకుంటూ, వాళ్ళని గుర్తు చేసుకుంటూ, వాళ్ళ త్యాగాలని ఎప్పటికీ కూడా ఈ తెలంగాణ సమాజం మర్చిపోదు, అమరుల త్యాగాలనని మరొకసారి గుర్తు చేసుకుంటూ, దానికి గుర్తుగానే మన జిల్లాలు కూడా కట్టపైన అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవడం. ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి పాత్ర తెలంగాణలో మరవలేనిది. రాష్ట్రాన్ని సాధించడంలో, ఉద్యమంలో వారి పాత్ర మరవలేనిది. వారిని ఒకసారి స్మరించుకుంటూ వారి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కింది స్థాయి నుండి పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి. ఈ సందర్భంగాని మన నియోజకవర్గంలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొని సన్మానించుకోవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వెనక్కి పోకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా ఉండేటట్టు ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడం జరిగింది. అసలు దేశానికి తెలంగాణ మోడల్ అనేది పరిచయం చేసే దిశగా అభివృద్ధి చేయడం జరిగింది. అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఈరోజు ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా అన్ని రంగాలలో ముందు స్థానంలో ఉండేటట్టు, ముందు వరుసలో తెలంగాణ ఉండేటట్టు ఈరోజు తెలంగాణనే దేశానికి అన్నం పెట్టే దిశగా రైతన్నలు పంట పండిస్తున్నారంటే ఖచ్చితంగా దాని వెనకాల కేసీఆర్ గారి కృషి. 24 గంటల కరెంటు కావచ్చు, చెరువులు బాగు చేసుకోవడం కావచ్చు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమానికైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగం లాగా నడిచింది. ఇదంతా కూడా ప్రజలు గమనించున్నారు. మరొకసారి ఇటు ప్రజలందరికీ, అటు కేసీఆర్ గారికి మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు వేడుకల సందర్భంగా సోమవారం రోజున స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు వేడుకలు సందర్భంగా సోమవారం రోజున స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గులాబీ జెండా పట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. సద్మండ వర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేసిందని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు కల్లూరి రామచందర్ రెడ్డి, నాయకులు కొల్పుల హరినాథ్, కాసల్ల అనసూయ, బింగి రవి, పత్తి వెంకటేష్, పూల శ్రవణ్, ఎండి పయోజ్, కుంతటి అంజాన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించి దశాబ్ది కాలం గడిచిన సందర్భంగా ఈరోజు దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గులాబీ జెండా పట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏకైక అజెండాతో తెలంగాణ రాష్ట్ర సాధన అజెండాతో స్థాపితమైన పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ స్థాపించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సబ్బండ వర్ణాలను సాధించిన తెలంగాణలో కూడా సబ్బండ వర్ణాలను కలుపుకుపోతూ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సంక్షేమాన్ని మరి ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ అనేక పథకాల ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ మరి దేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా అగ్రస్థానంలో నిలిపింది. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్ని మరి సంబరాలుగా చేసుకుంటూ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అటు జాతీయ జెండాను ఎగురవేసుకుంటూ పార్టీ జెండాను కూడా ఎగురవేసి సగర్వంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చాటుకుంటూ అదేవిధంగా మొన్న మధ్యన ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించి ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల పక్షాన మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే పార్టీగా ఇక ముందు కూడా పార్టీ శ్రేణులు ముందుండాలి, ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా ముందుండాలని మరి ఆలోచనతోని ఈరోజు కూడా బాధ్యతగా మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా అంటే దశాబ్ది పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు కూడా ఈరోజు ఏదో ఉడతా సాయంలాగా వారికి మరి పనులు ఇస్తూ వారికి ధైర్యాన్ని చెప్పి మరి భవిష్యత్తులో మంచి కాలం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల తర్వాత ఈ 6 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సుక్కలు చూపిస్తూ ఉంది. మరి తప్పకుండా భవిష్యత్తు బాగుందని భరోసా ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాకు ఒక బాధ్యత ఉంది. మరి గతంలో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాకు రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యత కూడా మాకే ఉంది. కాబట్టి ఆ బాధ్యతతోని రేపు నిర్విరామంగా కృషి చేస్తాం. అవసరమైతే మరొక ఉద్యమానికి కూడా తెరలేపుతాం. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు అండగా ఉండే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ప్రజలకు అర్థమైపోయింది. భవిష్యత్తులో ప్రజలకు అండగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ జెండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక వీటి కాలనీలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 3వ రోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక వీటి కాలనీలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 3వ రోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యులు నల్లమొత్తు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్ కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డిలతో కలిసి జాతీయ జెండాను పార్టీ కార్యాలయంలో ఎగురవేసి జయ 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 హే తెలంగాణ గీతాలాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ హాల్లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు పరిస్థితులను, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకుపోయారనే విషయాలను సవివరంగా ఎల్ఈడి స్క్రీన్పై ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను నాయకులు, కార్యకర్తలు ఆసక్తితో తిలకించారు.
ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలను ప్రదర్శిస్తున్న సమయంలో ఉద్యమ నాయకులు, కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, జమాల్ ఖాద్రి, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, తోటి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, లొడంగి గోవర్ధన్, సయ్యద్ జాఫర్, కందుల లక్ష్మయ్య, వీరాచారి, పేర్ల అశోక్, సూర మహేష్, పెరిక యాదయ్య తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 9, 2009 ఒక ప్రజానాయకుడు ప్రాణాన్ని పణంగా పెట్టి చేస్తున్న నిరాహార దీక్ష 11వ రోజు. ఉద్యమానికి ఊపిరిలోదిన తమ నాయకుడి ఊపిరి నిలబెట్టడం కోసం ఉద్యమిస్తున్న జనం. పెళ్ళుమికిన జనాగ్రహానికి ఢిల్లీ సర్కారే దిగివచ్చిన ఎనల్ల. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. We have requested the Chief Minister of Andhra Pradesh to withdraw the cases filed on or after November 29, 2009. ఈరోజు మన నల్లగొండ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, అదేవిధంగా పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత మన రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద తెలంగాణ రాష్ట్రంలో భాగంలో తన యొక్క అభివృద్ధి కానీ ఏ రకంగా ఉండేనో ఒక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకలలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకలలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవి నుండి గ్రామాల్లో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని అన్నారు. జిల్లాలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు ముఖ్యమైన పదవి కోసం పోటీ పడుతున్నారని, రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం సీఎంగా ఉండరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమ కాలంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పోరాటం చేసిందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రాకేష్ రెడ్డి విజయం సాధిస్తారని, అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూరస్ బాలసైదులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. శనివారం ఐటీ హబ్లో ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీని, హాప్టీ మెంటర్ ఐటీ కంపెనీని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించి మాట్లాడారు. శనివారం ఐటీ హబ్లో ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ ఆప్టిమెంటర్ ఐటీ కంపెనీని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఐటీ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో ఐటీ కంపెనీలను నల్గొండకు తీసుకురానున్నారని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ కొల్లోజు రామారావు మాట్లాడుతూ, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులు కేంద్ర ప్రభుత్వం నుండి లభించే చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల స్థాపన కోసం సబ్సిడీలు, గ్రాంట్ల లోన్లు తమ కంపెనీ ద్వారా డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్, మానిటరింగ్ చేస్తున్నామని, భారత ప్రభుత్వం 4 రంగాలపై దృష్టి కేంద్రీకరించిందని, మహిళా సంక్షేమము, హెల్త్ కేర్, సోలార్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణకై ఈ రంగంలో జీ సమ్మిట్ ద్వారా దేశ ఆర్థిక మధ్య తరహా, చిన్న తరహా పారిశ్రామిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని, కొత్త స్టార్టప్ కంపెనీలు, ఇన్నోవేషన్ కంపెనీలు అన్ని రంగాలలో పారిశ్రామిక ఉత్పత్తి కోసం, దేశం యొక్క ఎగుమతులు పెంచడం కోసం నిరుద్యోగ యువతీ యువకులను పారిశ్రామికవేత్తలుగా ఉత్పాదన వైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు, గ్రాంట్స్, లోన్లు కూడా సరళీకరణ చేయబడుతుందని తెలిపారు. ఈ రిటర్నింగ్స్ ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన పాన్ కార్డు, టీడీఎస్ రిటర్న్స్, జీఎస్టీ రిజిస్ట్రేషన్, డిజిటల్ సిగ్నేచర్, ట్రెండ్ మార్క్, కాపీ రైట్స్, వర్కింగ్ ఆల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంతో ప్రావీణ్యం ఉన్న అనుభవజ్ఞులచే ఈ కంపెనీని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దాసియా నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, కౌన్సిలర్లు శంకరయ్య, ఉట్కూరి వెంకటరెడ్డి, న్యాయ సలహాదారులు నాగార మంజయ్య, చార్టెడ్ అకౌంటెంట్ ఆకాష్ ఆదిత్య, మందడి యాదగిరి రెడ్డి, మహేష్, సత్యరెడ్డి, గిరిధర్ రెడ్డి, ఉదయశ్రీ, రజిత, స్రవంతి, తోగొటి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సమస్త భూత పరిహరణార్థం కూష్మాండబలిం దదాతు. కర్పూరం సైడ్ సైడ్ పట్టుకొని గట్టి కొట్టండి. ఓం దక్షంజారావళీమహే గారం యజ్ఞాయాగారం యజ్ఞవదయే దైవీం స్వస్తిరస్పునః స్వస్తిరమానుజేభ్యః. ఓం జగాతభేషం బ్రహ్మాస్తుతిపదే శంజరశ్వరే. ఈ ముక్క అటు పెట్టండి, ఈ ముక్క పెట్టేసి భాగరేయైనం ప్రణయతే బ్రాహ్మణ పౌరులేయ ఉద్ధరేణ బ్రాహ్మణ వేదర్వారేవనః సర్వాభిరేవైనం దేవతాభిర్ధరతే యావదీర్వేదేవతాస్తా సర్వావేదవిదే బ్రాహ్మణే వసందేస్మాత్ బ్రాహ్మణేభ్యः వేదవిద్భ్యో నివేదిమే. నమస్కుర్యాన్నాశ్వైరం కీర్తయే దేవా ఏవ దేవతాః ప్రేయాది ప్రియాప్యానందరాయాయ సర్వస్వామేతి రాత్రవత్తమహర్భవతి సర్వస్యాప్తే సర్వస్య నిత్యే సర్వమేవ దేవాప్నోతి సర్వం నయదేదం దేవజరదా వర్ధమాన
नित्यविनिगमो भवति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमेश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः मरतयेन वर्धयन्ति शतात्मानं भवति शतमेनमेव शतमानं भवति शताय वर्षश्रेन्द्रियं शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः वर्धयेन वर्धयन्ति शतमेनमेव यामेनां ब्रह्मणामेनामृतैनामृतमस्मै ब्रह्मण ब्रह्माण आयुक्येतिं मृडामृडः भागरेयेनैवैनं मृयते ब्राह्मणपौरुषेय उद्धरेण ब्राह्मणा वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिर्धरति यावदेवै देवतास्ताः सर्वा वेदविदे ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यः वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्तये देवा एव देवताः प्रीणाति पर्याप्त्यानन्दरायाय सर्वस्तोमेतिरात्रापुत्रम् अर्भवति सर्वस्याप्यै सर्वश्चरित्यै सर्वमेव देहाप्नोति सर्वं दयति शतं देव शरदो वर्तमान इत्यभिनिगमा भवति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेन वर्तयन्ति शतमेनमेव अग्नैषस्मिन् शतमुर्पयेन्द्रावते मुपजति महावः अयं मूर्धा परमेष्ठिर्वर्चस्मनानां श्लोको अस्तु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति समस्त देवी देवतानुग्रहफलसिद्धिरस्तु पार्वती परमेश्वरानुग्रहफलसिद्धिरस्तु श्रीलक्ष्मीनारायणानुग्रहफलसिद्धिरस्तु नूतन व्यापारेण दिन प्रवर्धमान अभिवृद्धिरस्तु भवन्तो महन्तो अनुगृह्णन्तु तथास्तु 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 अकारं चीर्णं सर्वव्याधिमार्गं सर्वभक्षीकं नरपति परमेश्वर आदोरकं भावनं शुभम् పక్కన పెట్టేసుకొని అందరికి వచ్చిన వాళ్ళకి ఆ స్వీట్స్ తెచ్చారు కదా పని చేసేయండి. గుర్రంపోడు మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డులో గల బీబీసీ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఛాయ లవర్స్ బెల్లం టీ స్టాల్ను సోమవారం మండల జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని నాంపల్లి మండల రోడ్డులో గల బీబీసీ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఛాయ లవర్స్ బెల్లం టీ స్టాల్ను సోమవారం మండల జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ఎదిగి వ్యాపార రంగంలో రాణించాలని అన్నారు. అనంతరం టీ స్టాల్ యాజమాన్యం నాయకులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య యాదవ్, మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా, కంచర్ల వెంకటేశ్వర్ రెడ్డి, కుప్ప అమరేందర్ గౌడ్, చనమల్ల జగదీశ్వర్ రెడ్డి, గుండెబోయిన కిరణ్, వెలుగు యాదయ్య, మేడి వెంకన్న, అన్నెపర్తి శివాజీ శర్మ, మామిడి పెద్దులు, టీ స్టాల్ ప్రొపైటర్ సిల్వేరు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మండలం వస్త కొండూరు గ్రామం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా తరలింపుకు సిద్ధంగా ఉన్న వాహనాలు గతంలో బస్వాపూర్ రిజర్వాయర్ పేరిట వంగాల బండకొత్తపల్లి వస్త కొండూరు గ్రామాల నుండి ఇసుక రవాణా చేశారు. మళ్లీ ఇసుక రవాణా కార్యక్రమాన్ని మొదలు చేయవద్దని గతంలో ఎంఆర్ఓకు సంబంధిత గ్రామాలు రైతులు వినతి పత్రం సమర్పించినప్పటికీ వాహనాలు రావడంతో అక్కడి రైతులు భూగర్భ జలాలు అడుగంటిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూరు గ్రామం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా తరలింపుకు సిద్ధంగా ఉన్న వాహనాలు గతంలో బస్వాపూర్ రిజర్వాయర్ పేరిట వంగాల బండకొత్తపల్లి వస్తకొండూరు గ్రామాల నుండి ఇసుక రవాణా చేశారు. మళ్లీ ఇసుక రవాణా కార్యక్రమాన్ని మొదలు చేయవద్దని గతంలో ఎంఆర్ఓకు సంబంధిత గ్రామాల రైతులు వినతి పత్రం సమర్పించినప్పటికీ వాహనాలు రావడంతో అక్కడి రైతులు భూగర్భ జలాలు అడుగంటిపోతాయని భయాందోళనకు గురై ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అక్రమ ఇసుక రవాణాలను వెంటనే ఆపివేయాలని ఆ గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్ఓను వివరణ కోరగా మాకు ఎలాంటి అనుమతులు లేవని కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు మీడియాకు అందజేస్తానని అన్నారు. బండ్లకి నెంబర్ ప్లేట్ లేదా తమ్మి? కొత్త బండా రిజిస్ట్రేషన్ చెప్పలే? దీనికి లేదా నెంబర్ ప్లేటు? రీబాక్స్ క్రికెట్ టోర్నమెంట్ 2వ సీజన్ను సోమవారం విజయవంతంగా పూర్తి చేశారు. ఇది చాలా పెద్ద విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ 31 మే ప్రారంభమైంది. 32 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొని అద్భుతమైన నైపుణ్యాలు ప్రదర్శించాయి. చివరికి ఆర్సీసీ జూనియర్స్ విజేతలుగా నిలువగా మీర్బాగ్ కింగ్స్ రన్నరఫ్గా నిలిచారు. అనంతరం వారు మాట్లాడారు. రీబాక్స్ క్రికెట్ టోర్నమెంట్ 2వ సీజన్ను సోమవారం విజయవంతంగా పూర్తి చేశారు. ఇది చాలా పెద్ద విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ 31 మే ప్రారంభమైంది. 32 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొని అద్భుతమైన నైపుణ్యాలు ప్రదర్శించాయి. చివరికి ఆర్సీసీ జూనియర్స్ షారిక్ విజేతలుగా నిలవగా మీర్బాగ్ కింగ్స్ ముజ్జు రన్నరఫ్గా నిలిచారు. అజియో లైక్ ఎయిర్ సలోన్ అండ్ స్పా అద్నాన్ ఫ్రెష్ ఈ టోర్నమెంట్కు స్పాన్సర్. విజేతలకు 10,000 రూపాయలు మరియు ట్రోఫీ అందించబడగా రన్నరఫ్లకు 5,000 రూపాయలు మరియు ట్రోఫీ అందించబడ్డాయి. ఉత్తమ బ్యాడ్మింటన్ బిలాల్ అనస్, ఉత్తమ బౌలర్ నజీబ్కు అవార్డులు ఇవ్వబడ్డాయి. ఈ టోర్నమెంటును సబిల్, ప్రశాంత్, నజీబ్, అద్దు, ఓవైస్, జమీర్, జకారియా ఇతరులు నిర్వహించారు. అనంతరం రీబాక్స్ క్రికెట్ క్లబ్ వారు మాట్లాడుతూ అబ్బాసియా కాలనీలో ఉన్న బాక్స్ క్రికెట్ మేము ఉదయం 6 గంటలకు విద్యార్థులకు ప్రొఫెషనల్ క్రికెట్ శిక్షణను అందిస్తున్నాము. అలాగే మాకు 2 గ్రౌండ్స్ ఉన్నాయి. ఇవి గంటల వారీగా ఫ్రీ బుక్ చేసుకోవచ్చు. పెద్ద గ్రౌండ్ను 1 గంటకు 14 మంది కేవలం 500 రూపాయలకు ఆడవచ్చు అని, చిన్న గ్రౌండ్లో 10 మంది కేవలం 300 రూపాయలకు ఆడవచ్చు. బుకింగ్ ముందస్తుగా చేయవలసి ఉంటుందని, మా విశ్వాస పాత్రమైన కస్టమర్ల కోసం ప్రత్యేక రాయితీలతో నెలవారీ సభ్యత్వం కూడా ఉంది. బుకింగ్స్, సభ్యత్వ వివరాల కోసం దయచేసి 8019403816ను సంప్రదించాలని కోరారు. అనస్
अड्डू भाई की एक सेकंड नजीब फ्रॉम मीरबाग आजा अड्डू भाई हाथ प्लीज रनर्स अप मीरबाग किंग्स चलो क्या बात है ठीक है मैन ऑफ द मैच ऑफ द फाइनल्स विनय पैसे भाई खाली एक दे दो ना खाली अमाउंट ऑफ 1000 रुपीज फ्रॉम द स्पॉन्सर्स भाई नाउ आई रिक्वेस्ट मिस्टर मुजूब द रनर्स अप कैप्टन टू कम एंड रिसीव द ट्रॉफी आ जाओ 5000 बोल के हाँ कैश प्राइज ऑफ इधर से कैश प्राइज ऑफ 5000 रुपीज टू द रनर्स अप टीम मीरबाग गिवन बाय आवर स्पॉन्सर्स एज यू लाइक हेयर एंड सैलून कहाँ से भाई अमाउंट ऑफ 5000 स्पॉन्सर्ड बाय एज यू लाइक एंड टी शर्ट स्पॉन्सर्ड बाय मोहम्मद शकील भाई MS हेल्थ केयर इनका नाम आरसीसी जूनियर्स Now I call Captain Shariq of team RCC Juniors to come and collect the award. Winners season 2. Amount. Kalim bhai le rahi. Amount of 10,000 rupees given to the winners from As You Like. प्राइज मनी बोलो थोड़ा आसान पैसे क्या करने क्या बोले हाथ में पकड़ लो ఈరోజు నల్గొండలో అబ్బాసియా కాలనీలో రీబాక్స్ క్రికెట్ క్లబ్లో టోర్నమెంట్ జరిగింది. దాంట్లో దాదాపుగా 32 టీంలు పాల్గొన్నారు. ప్రతి టీం కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 3 రోజుల నుంచి టోర్నమెంట్ జరుగుతుంది. ఈరోజు ఫైనల్ అయింది. ఈరోజు ఫైనల్లో మీర్బాగ్ కింగ్స్ వాళ్ళు సెకండ్ విన్నర్ ఉన్నారు. ఫస్ట్ విన్నర్ ఆర్సీసీ జూనియర్స్ ఉన్నారు, గెలిచినారు. దాంట్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంట్లో టోర్నమెంట్లో सबील भाई मना नजीब भाई కూడా దాంట్లో फर्स्ट ऑफ ऑल थैंक्स टू ऑलमाइटी अल्लाह ये जो हम जीते रीबॉक्स क्रिकेट क्लब सीज़न 2 विनर्स जो स्पॉन्सर करे एज यू लाइक हेयर सैलून स्पा नलगुंडे में है जो अब्बासिया कॉलोनी में है. बहुत अच्छे से मेंटेन करे इसको और जो स्पॉन्सर करे बहुत ज़बरदस्त और जो विनर्स को भी दिया और रनर्स को भी दिए. स्पॉन्सर भाई अद्दू भाई और जो हमको ये इन्फॉर्म हुआ कि एक पॉम्पलेट आया बिलाल ये साला कपो दाली कपो नमने का हो गया वही ये साला कपो दाली कपो जो पानी वाला మేము ఇక్కడ రీబాక్స్ క్లబ్లో క్రికెట్ కోచింగ్ స్టార్ట్ చేసాము. అది మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ 6 నుంచి 8 వరకు ఉంటుంది. అని మన కోచ్ అద్దుబాయ్ స్టార్ట్ చేశాడు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రిజిస్టర్ చేసుకోండి. స్టార్టింగ్ రిజిస్టర్ అయిన వాళ్ళకి కొద్ది ఆఫర్ కూడా ఉంది. సో వీ వాంట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్. होप टू सी यू सून. रीबॉक्स क्रिकेट क्लब की जानिब से दूसरा टूर्नामेंट ऑर्गेनाइज़ किया गया था. पहला सीज़न बहुत ग्रैंड सक्सेस था, इसलिए जो है नेक्स्ट मंथ में जो है सेकंड टूर्नामेंट अरेंज किए. 32 टीम्स पार्टिसिपेट किए. 3 दिन 31 मई, 1 जून, 2 जून आज फाइनल था. दोनों टीम अच्छा कंपटीशन दिए. लास्ट टाइम के जैसा इस बार भी जो है मीरबाग किंग्स फाइनल्स में आए बट कप नहीं ले सके. टीम आरसीसी जूनियर्स जो है ये सीज़न के विनर्स थे.
आगे भी अपना और एक सीज़न भी आएगा रीबॉक्स की जानिब से। और यहाँ पे जो है सुबह डे टाइम में जो है सुबह 6 से 8 बच्चों के लिए ट्रेनिंग दे रही। नजीब भाई जो है कोच है यहाँ के। और इवनिंग टाइम में जो है आप आके यहाँ पे स्लॉट बुक करके जो है मैच खेल सकते हैं आप यहाँ पे। ఈరోజు నల్గొండలో దుప్పల్పల్లి రోడ్లో రిబాక్స్ క్రికెట్ క్లబ్లో టోర్నమెంట్ జరిగింది. దాదాపుగా ఈ టోర్నమెంట్ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 5 ఫిర్యాదులు వచ్చినాయి. వివిధ సమస్యలపై బాధితుల నుండి వచ్చిన అర్జీలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజావాణిలో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 5 ఫిర్యాదులు వచ్చినాయి. వివిధ సమస్యలపై బాధితుల నుండి వచ్చిన అర్జీలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజావాణిలో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ పోలీస్ పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు.
అత్యంత ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకను కాంగ్రెస్ మీర్పేట అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ నందిహిల్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పారిశుద్ధ కార్మికులకు అలాగే మహిళలకు కేఎల్ఆర్తో పాటు గోపాల్ రెడ్డి చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. అత్యంత ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ మీర్పేట్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ నంది హిల్స్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పారిశుద్ధ కార్మికులకు అలాగే మహిళలకు కేఎల్ఆర్తో పాటు గోపాల్ రెడ్డి చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూన్ 6 నుండి ప్రజా సంక్షేమ పథకాలన్నీ అమలులోకి రావడం జరుగుతుందని, మహేశ్వరం నియోజకవర్గం ఒక కోకాపేట తరహాలో నిర్మించడం జరుగుతుందని, దాని గురించి తాము అహర్నిశలు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. Mindra end of season sale is live. Shop now. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులకు అదేవిధంగా మాతో పాటు కాంగ్రెస్కు అండదండగా ఉండేటువంటి మహిళలందరికీ కూడా గౌరవించుకుంటూ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జు మాజీ శాసనసభ్యులు కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారితో పాటు కేప భాస్కర్ రెడ్డి గారు, బడంపేట మేయర్ చిగిరింత పారిజాత గారు, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్ గారు, ఐఎన్టీయూసీ అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వాళ్ళందరూ రావడం, ఈ కార్యక్రమానికి వారందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే, మా సోనియమ్మకే కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ఎంటైర్ స్టేట్ లో జరుపుకోవాలన్నది, ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావాలనేది ఆలోచనతో మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ లో కలిపేస్తే బాగుంటది అనే ఆలోచన లోపల చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ లో కలిపితే హైదరాబాద్ లో ఉన్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అక్కడ ఏ డెవలప్మెంట్ అక్కర్లేదు, అన్ని డెవలప్మెంట్లు అయిపోయినాయి. అక్కడ కడుతున్న ఫండ్స్ అన్నిటిని కూడా ఈ అవుట్స్కట్స్ లోకి తీసుకొస్తే ఇది ఒక గొప్ప పట్టణంగా మారుతుంది అనే ఆలోచనలో మేము అందరం ఉన్నాం. కనుక అందరినీ ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. కాలనీ ప్రెసిడెంట్లు కానీ అన్ని రాజకీయ పార్టీలలో కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రింగ్ రోడ్ లోపల మొత్తం హైదరాబాద్ గా మార్చాలనుకుంటున్నాం. దీని మీద చర్చించవలసిందిగా నేను కోరుతున్నా. దానికి ప్రధాన కారణము ఇది ఒక గొప్ప పట్టణంగా మార్చాలంటే ఫండ్స్ కావాలి. ఫండ్స్ కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీదోళ్లే. ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ మైగ్రేట్ అయ్యి ఇక్కడికి రెంట్కుంటున్నోళ్లే. వీళ్ళకు ఇండ్లు లేవు, పెన్షన్ లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్ని తీరాలంటే ఇది హైదరాబాద్ లో కలిపితేనే తీరుతుంది అనేది మా ఆలోచన. దానికి అనుగుణంగా మేము నడవాలనుకుంటున్నాం కనుక అందరికి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీని ముఖ్యంగా మరి ఒక కోకాపేటగా మార్చాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు మన పెద్దలు గౌరవ
కిషన్ లక్ష్మణరెడ్డి గారు మళ్ళీ మన ముందుకు వచ్చారు. ఖచ్చితంగా మనకి ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతంగా మార్చేటువంటి శక్తి అక్కడ రేవంత్ రెడ్డి అన్న గారికి ఉంది, ఇక్కడ కేఎల్ఆర్ కిషన్ లక్ష్మణరెడ్డి అన్నకి ఉంది. ఎన్నికలలో తన గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో తన కొరకు కష్టపడి పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక పోలింగ్ 71% భువనగిరిలో పార్లమెంట్ స్థానంలో నమోదు కావడం చాలా సంతోషకర విషయమన్నారు. షేర్ మార్కెట్, గుజరాత్ మోడల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, మరో 24 గంటల్లో వచ్చే ఫలితం మనందరికీ తెలిసిందే అన్నారు. బీఆర్ఎస్ ఓటింగ్ సైలెంట్గా బీజేపీ పార్టీకి జరిగింది. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ నాటకాలు ఆడింది. 1,50,000 కోట్లు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి కేసీఆర్ ఆగం చేసిండని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మొత్తం కేసీఆర్ అవినీతి చేసిండు. 6 నియోజకవర్గ శాసనసభ్యులు, నాయకులు నా కోసం ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను అమలుకు కృషి చేస్తానని తెలిపారు. దాంట్లో తెలంగాణలో 4 సీట్లు కాంగ్రెస్. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, రేపు సాయంత్రం ఇదే సమయానికి తెలంగాణలో కాంగ్రెస్ కి 4 సీట్లు వస్తాయా, 10 సీట్లు వస్తాయా, 12 సీట్లు వస్తాయో తెలుస్తాయి. ఎందుకంటే ఒక రెప్యుటేషన్ ఉన్న సంస్థను కూడా ఈరోజు, ఎందుకంటే పక్క రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చొని దానికి అవగాహన ఉండకపోవచ్చు. మనకు హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లలో నేను పొద్దున మాట్లాడితే 2 సీట్లలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. సిమ్లా సీట్లో కంగనా రౌత్ కూడా ఓడిపోతుంది మండిగా. అక్కడ విక్రమాదిత్య అని చెప్పి వీరభద్ర సింగ్ కొడుకు గెలవబోతుండు. సిమ్లాల నా మిత్రుడు వినోద్ సుల్తాన్పూరే గెలవబోతుండు. కానీ 4 సీట్లు బీజేపీకి చూపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే కొన్నిటి మాత్రమే నేను శాంపుల్ చెప్తున్నా, కొన్ని శాంపుల్స్ ప్లస్ మన సొంత నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాటి మీద కూడా మనకు అవగాహన ఉంది. మన దగ్గర కూడా సర్వేలు నడుస్తాయి, మనం కూడా మాట్లాడుకుంటాం. 4 సీట్లు కాంగ్రెస్ కి చూపించడం భారతదేశంలో డిమోరలైజ్ చేసేటువంటి పరిస్థితి చేస్తూ, దీంట్లో కూడా వ్యాపారాన్ని చూసుకున్నటువంటి మోడల్ గా గుజరాత్ కు సంబంధించిన పెట్టుబడుదారు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ని ఆపరేట్ చేయడం జరిగినట్టుగా నాకు డౌట్లు వస్తున్నాయి. దాన్ని రేపు సాయంత్రం కల్లా మనకు తెలిసిపోతుంది. సెన్సెక్స్ ఎంత పడిపోతుందో, ఎంతమంది జీవితాలు ఆగమైపోతాయో 24 గంటలలో ఈ షేర్ మార్కెట్ ద్వారా ఈ ఎగ్జిట్ పోల్స్ మీద ఏం ప్రభావం ఉంటుందో, భారతదేశంలో మీడియా సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో కొన్ని పెద్ద పెద్ద మీడియా సంస్థలు, నమ్మకమైన మీడియా సంస్థలు తెలిసిపెట్టారు. సో గోడి మీడియా. సో నేను అనేది ఏంటంటే, ఇక్కడ మీ అందరికి తెలిసిన విషయం ఎక్కడ, ఎందుకంటే అట్లీస్ట్ మన దగ్గర మన మీడియా కూడా వాస్తవాలు చెప్తున్నారు. నిన్న నేను చూసినట్టయితే చిన్న ఛానల్స్ నుంచి గతంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నా మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా వాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చినాయి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బట్టి. ఎందుకంటే 24 గంటలలో తెలిసే జాతకం గురించి మనం అబద్ధాలు చెప్పడం వల్ల దాంట్లో మనకు కడుపు నింపుకునే పరిస్థితి ఏమి ఉండదు. తర్వాత మనం ఏదైనా ఫ్యూచర్లో చెప్పిన విషయాలు కూడా వాస్తవాలు కాదని తెలిసే అవసరం వస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సంస్థలన్నీ కరెక్ట్గా చెప్తున్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మీరు క్లియర్గా చూసిరు. 85,000 ఓట్లతో ఎంత వాడుకోవాలో అంత దుర్వినియోగం చేసిండు ఆయన పవర్ని. అటువంటి వ్యక్తిని
మనమేమో ఎందుకు పిలిచినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒక పెద్ద మనిషి మంచి అయినా చెడైనా గతంలో ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఆహ్వానించాం. పోనీ ఇవన్నీ తప్పులు అనుకున్నాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మనమే క్రియేట్ చేసింది అనుకున్నాం, కాళేశ్వరం కూడా విధి వక్రించి ఆయన తప్పిదం కాదు, కేవలం ప్రకృతి వైఫల్యాల వల్లనే కూలిపోయింది అనుకున్నాం. మరి ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినప్పుడు తెలంగాణ మీద గౌరవం ఉన్న వ్యక్తిగా ఆయన అటెండ్ కావాల్సి ఉంది. సరే మేమేమైనా తప్పిదాలు చేస్తే రేపు అసెంబ్లీ సాక్షిగా ఆయన మమ్మల్ని నిలదీసేది ఉంది. రేపు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి, గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు, మరి అట్లీస్ట్ అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో మీరు అన్నట్టు ఆయన ఒక చిహ్నం ఏది మన నేను చెప్తున్నానండి, మధ్యాహ్నం దాకా కూడా వాస్తవంగా మీరు రాసిన వాస్తవం, ప్రిడిక్షన్స్ వాస్తవం, కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది ఎలక్షన్ రోజే తెలుస్తుంది. మనకు ఎట్లా తెలుస్తుంది? ఎలక్షన్ రోజు మా బూత్ ఏజెంట్లు, మా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ జరుగుతున్న పరిస్థితులు తెలిసినాకనే క్లారిటీ వస్తుంది. మనకు 15 days ముందు మనం ప్రిడిక్షన్ రాసుకోవచ్చు, అన్న రాసిండొచ్చు, మీరు రాసిండొచ్చు, మీరందరూ కూడా ఇట్లా జరగబోయే అవకాశం ఉంది, బీఆర్ఎస్ కావాలనే క్యాండిడేట్ ని పెట్టింది కానీ క్యాండిడేట్ వీక్ ఉన్నాడు, తిరుగుతలేడు అనేది కొన్ని పేపర్లు రాసినాయి. ఇదంతా కూడా బీజేపీకి ఫెచ్చింగ్ కావచ్చు అనేది ప్రిడిక్ట్ చేసి కానీ వాస్తవం ఎప్పుడు తెలిసింది? మార్నింగ్ ట్రెండ్స్ లో తెలియలే మనకు. పోస్ట్ లంచ్ ట్రెండ్స్ లా ఒక మెసేజ్ అనేది, ఇంటర్నల్ మెసేజెస్ స్టార్ట్ అయినాయి. ఏమని? మనం బీజేపీకి వేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ బిల్డప్ అయినట్టు మా కింద ఉన్న గ్రాస్ రూట్ లీడర్లు చెప్పడంతో ఎక్స్పెక్ట్ చేస్తలేదు. నా వరకు నేను ఒక 10% ఓటింగ్ శాతం నాకు ఉంటుంది ఎడ్జ్ అనే ఆలోచనతో నేను ఉన్నా. ఎందుకంటే అది నా కాన్ఫిడెన్స్, నేను తిరిగిన కాబట్టి. నాదే కాదు, తెలంగాణలో 9 నుంచి 11 సీట్లు లేదా 12 సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. 9 అయితే గ్యారంటీ. 2-3 సీట్లలో వాస్తవంగా ఎటు తిరుగు స్విచ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితిలో 1-2% ఉంటుంది. కాబట్టి 9 నుంచి 12 సీట్ల వరకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. సో దీని గురించే ముఖ్యంగా ఈ తప్పుడు ప్రచారాలు ఉండొద్దని రానున్న ఎన్నివే మీడియా రాత్రి రాస్తే రేపు పొద్దున్నే ప్రజలు చదువుతారు, ఎల్లుండి పొద్దున్న టాలీ కూడా అవుతుంది. అది ఎట్లుంటుంది? దాంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి నిన్ననే జరిగినటువంటి ఆవిర్భావ సభ, దానికి సంబంధించిన విషయాలు కూడా మీతో చర్చ చేసుకున్నా. మళ్ళీ రేపు ఎన్నికల తర్వాత డెఫినెట్ గా మీతో నేను చర్చ. సోమవారం 2వ రోజు సూరపేటలోని పీఓడబ్ల్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను కొత్తపల్లి రేణుక ప్రారంభించగా పీఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఝాన్సీ లక్ష్మి అధ్యక్షతన వహించగా పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు కార్యదర్శులు కామ్రేడ్ స్వరూప, కామ్రేడ్ పిహెచ్ శిరోమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కేజీ రామచందర్ మాట్లాడారు. సోమవారం 2వ రోజు సూర్యాపేటలో పీఓడబ్ల్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను కొత్తపల్లి రేణుక ప్రారంభించగా పీఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఝాన్సీ లక్ష్మి అధ్యక్షత వహించగా పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు కామ్రేడ్ స్వరూప, కామ్రేడ్ సిహెచ్ శిరోమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కేజీ రామచంద్ర మాట్లాడుతూ ప్రపంచం మొత్తం వర్గ పోరాటాలతోటి అసమానతలతో కూడి ఉన్నది. ఈ అసమానతలు తొలగి సమాజ నిర్మాణం ఏర్పడాలంటే, సంపద మొత్తం అందరికీ సమానంగా ఉండాలంటే మార్క్సిజం సమాజానికి అనివార్యమని అన్నారు. భారతదేశంలో వర్గ పోరాటంతో పాటు కులవర్గ పోరాటాలు అనేక వేల సంవత్సరాల నుంచి ప్రజల మధ్యన అంతరాలను పెంచి మనిషి ద్వేషించుకునే విధంగా ఉన్నాయని, వాటిని నిర్మూలించాలంటే దేశంలో కులమతాలు లేని సమాజం కావాలంటే అంతిమంగా మార్క్సిజమే అన్నిటికీ మార్గదర్శి అని అన్నారు. అందుకే ప్రజలంతా మార్క్స్ బాటలో ప్రయాణం చేసి కులమతాలు లేని సమాజ నిర్మాణం వైపు ప్రయాణం చేయాలని కోరారు. అదేవిధంగా పీఓడబ్ల్యూ మాజీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చంద్ర అరుణ మాట్లాడుతూ పీఓడబ్ల్యూ నిర్మాణం, సిద్ధాంతాలు, ఆచరణ పీఓడబ్ల్యూ కార్యకర్తలకు ప్రాణవాయువు లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ శిరోమణి, లలిత, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళా సంఘం, రాష్ట్ర మహిళా సంఘం తరఫున మార్క్సిజం అంబేద్కర్ అనే సబ్జెక్టు బోధన జరుగుతుంది. మార్క్సిజం ప్రకారం మన దేశంలో కుల వ్యవస్థ ఏర్పాటుకు వర్గ వ్యవస్థనే కారణమని
అంటే వర్గాల మూలంగానే కుల వ్యవస్థ వచ్చిందనేది ఈరోజు ఒకటే ఒక ఉదాహరణ ఏంటంటే ఎక్కువ కులాలు అనిపించుకునేటివన్నీ కూడా ఎక్కువ ఆస్తిపరులే ఉన్నారు. అంటే ఎక్కువ ఆస్తిపరులు కావడం వల్ల ఎక్కువ కులాలు అయింది అనేది ఒక వాస్తవం మన కళ్ళ ముందర కనపడుతుంది. కాబట్టి నువ్వు కుల నిర్మూలన చేయదలుచుకుంటే వాళ్ళను ఆస్తి లేని వాళ్ళగా చేయాలి, లేదా ఆస్తిపరులకు వ్యతిరేకంగా ఆస్తి లేని వాళ్ళు పోరాటం చేయాలా. దాంట్లో భాగంగా కుల నిర్మూలన కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది మార్క్స్ అని చెప్పేది. అయితే అంబేద్కర్ ఏమో శాస్త్రాల నమ్మకం ద్వారానే కులాలు ఏర్పడినామని భావిస్తున్నాడు. కాబట్టి శాస్త్రాల నమ్మకాన్ని తొలగిస్తే కులాలు పోతామనే పద్ధతిలో ఆయన ఉన్నాడు. కానీ ఆ శాస్త్రాలు కూడా వర్గ వ్యవస్థ మూలంగానే ఏర్పడ్డాయి. కాబట్టి వర్గ వ్యవస్థ ధనవంతుల చేతిలో అధికారం ఉన్నంత కాలం వాడు కులాన్ని రక్షిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఉన్నత కులాల వాళ్ళ చేతుల్లోనే రాజ్యాధికారం ఉంది. ఎందుకంటే ఉన్నత కులాల వాళ్ళ చేతుల్లోనే సంపద ఉంది. ముఖ్యంగా నిన్న జూన్ 2, 3న రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి కారణం ఏంటంటే ఇవాళ మహిళలకి ఎన్నో రకాల చట్టాలు వచ్చినాయి. అయినప్పటికీ అవి అమల్లోకి చూస్తే ఏవి కూడా రావట్లేదు, అమలు అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి మహిళలు అనేది ముందు చైతన్యవంతం అయితే కొంతైనా కూడా వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉంటుందనే ఉద్దేశంతో మేము క్లాసులు నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే చూస్తే మొన్న మనం రోజు చూస్తుంటాం పేపర్లో, మన దగ్గరే డాక్టర్ చక్రవర్తి మహిళల్ని లైంగికంగా వేధించడం, ఆ వేధింపులకు గురైన మహిళలు కూడా చిన్న చిన్నోళ్ళు ఏం కాదు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా ఈ వేధింపులు అనేటివి తప్పట్లేదు. అలాంటి వేధింపులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రగతిశీల మహిళా సంఘం తరఫున. దాన్ని పెద్ద ఎత్తునే మేము ఎదుర్కోవడానికి ఉద్యమిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కాకపోతే రేపైనా కూడా దాన్ని కొంచెం పెద్ద ఎత్తున చేద్దామనేది మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున పోరాటాలు చేస్తాము. అట్లనే మద్యం కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. ఒక చిన్న గ్రామం తీసుకుంటే మంచినీళ్ళు దొరుకుతున్నాయో లేదో కానీ బెల్ట్ షాపులు మాత్రం 10-15 ఎక్కడ చూసినా ఉంటున్నాయి. ఇది శిరోమణి పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి. పిఓడబ్ల్యూ సూర్యాపేట జిల్లాలో 2-3 తారీఖుల్లో రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగం అనే క్లాస్ నిర్వహించుకున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి భారతదేశ చరిత్ర, ఈరోజు మార్క్సిజము అంబేద్కరిజము క్లాసు, సాయంత్రము నిర్మాణము పని విధానము అనే 4 క్లాసులు 2 రోజుల పాటు నిర్వహించుకున్నాము. ఈ రాజకీయ శిక్షణ తరగతుల వలన మాలో ఉన్నటువంటి పిఓడబ్ల్యూ కార్యకర్తల్ని వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం ఈ శిక్షణ తరగతులని నిర్వహించాము. ఇవాళ మేము అనుకునేది ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. నిన్న ఉత్సవాలు కూడా జరిపారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది జరిపారు. మేమేం కోరుకునేది ఏంటంటే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులని రద్దు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఇవాళ బెల్ట్ షాపుల వలన మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇవాళ మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ ఇవన్నిటి కూడా మద్యం మత్తులో ఉండే మాస్లైన్ తరఫు ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ప్రగతిశీల మహిళా సంఘం అనేది అనునిత్యం కూడా మహిళలని ప్రగతిశీలంగా ముందుకు నడిపించడం కోసం పూర్తిగా వాళ్ళకి శాస్త్రీయ లౌకిక ప్రజాస్వామిక అవగాహనలు ప్రతి సమస్య మీద అందించడం కోసం, అలాగే వాళ్ళని మార్క్సిస్ట్ మహోపాధ్యాయుల తాలూకా వాళ్ళ జీవితాన్ని, పోరాటాన్ని, లేకపోతే విప్లవ మార్గాన్ని అనుసరించడానికి కావాల్సిన చైతన్యాన్ని మహిళలకు అందించడం కోసం పిఓడబ్ల్యూ ఇటువంటి క్లాసులు నిర్వహిస్తుంది. ఇప్పుడే మా సెక్రటరీ చెప్పారు మేము ఏ క్లాసులు నిర్వహించామనేది. చాలా ఫ్రీక్వెంట్గా ఇయర్లీ ట్వైస్ అంటే 2-3 మార్లు మేము జిల్లాల వైజ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లాసులు పెట్టుకుంటున్నాము. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ వాగ్దానాలు చేస్తుంది, కొన్ని అమలు చేస్తుంది. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు ముందు మనం అనుకున్నట్టు బెల్ట్ షాపులు ఒకటి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు కాలక్రమంలోని పూర్తిగా మద్య నిషేధాన్ని అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకోవాలని, అలా జరగకపోతే పిఓడబ్ల్యూ అటువంటి ఉద్యమాలను చేపట్టాల్సిన అవసరం ఉంటుందని. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్లి గ్రామంలో మార్కండేయ పద్మశాలిల కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ ప్రకాష్ పాల్గొని ప్రసంగించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామంలో మార్కండేయ పద్మశాలిల కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుల్తాని ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఇలా చేస్తే మనకు ఎదురయ్యే సమస్యలు ఉండవని తెలిపారు. అలాగే మనం ఐకమత్యంగా ఉంటే అనేక విజయాలు సాధించవచ్చని తెలిపారు. మనం ఐకమత్యంగా ఉండి మార్కండేయ దేవాలయ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు. అలాగే కమిటీ హాల్ నిర్మించుకోవాలని అన్నారు. వీటి కోసం ప్రతి పద్మశాలి బంధువులు నిధులు సేకరించినందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ గ్రామ పద్మశాలి బంధువులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రంలో అమ్మవారి దర్శనార్థమై విచ్చేసే భక్తులకు కొండ కింద స్వామివారి అన్నప్రసాద పంపిణీ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 600 మందికి స్వామివారి అన్నప్రసాద పంపిణీ చేస్తున్నారు. అయితే సోమవారం నుండి దాని సంఖ్య 1000 మందికి పంపిణీ చేసేలా దేవస్థానం అధికారులు ప్రారంభించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామి అమ్మవారి దర్శనార్థమై విచ్చేసే భక్తులకు కొండ కింద స్వామివారి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 600 మందికి స్వామివారి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. అయితే సోమవారం నుండి దాని సంఖ్య 1000 మందికి పంపిణీ చేసేలా దేవస్థానం అధికారులు ప్రారంభించారు. చాలామంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం దొరకకుండా వైదొలిగిన సంఘటనలు ఎన్నో జరిగాయి. అయితే దీన్ని 1000 మందికి పంపిణీ చేసేలా ఆలయ ఈవో భాస్కర్ రావు దీన్ని ప్రారంభించారు. దీంతో భక్తులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా శ్రీ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు తూర్పు రాజగోపురం వద్ద 150 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైన్స్ పనులు జరుగుతున్నాయి. అట్టి పనులను ఈవో భాస్కర్ రావు పరిశీలించడం జరిగింది. ఆలయ ఈవో వెంట శ్రావణ్ కుమార్, శంకర్ నాయక్ తదితర ఆలయ అధికారులు ఉన్నారు. అదేవిధంగా ఆలయ ఈవో అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గం పరిశీలించడం జరిగింది. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడే అయిపోయిందంట సార్. ఏరియా బాగానే అంటున్నారు. కొంతమంది చేస్తారు కదా జనవరి కూడా. కంపల్సరీ చేస్తారు. కాబట్టి గడపలు ఎక్కువ అవసరం లేదు. హైట్ వరకు ఉంది సార్. లైన్లో పెట్టేస్తాం. జై లక్ష్మీనరసింహ స్వామికి. ఒక నిమిషం. జై శ్రీమన్నారాయణ. భగవాన్ జై. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి. హెడ్లైన్స్ మరోసారి.
సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తెలంగాణ నినాదాన్ని ఇప్పటి వరకు పలకని సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదన్న తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 3వ రోజు వేడుకలు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీదే విజయం అన్న మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగు లింగయ్య యాదవ్. ఐటీ రంగాలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. బెల్లం టీ స్టాల్ను ప్రారంభించిన జెడ్పీటీసీ సరిత రవికుమార్ గౌడ్. వస్తకొండూరు గ్రామంలో అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా తరలింపుకు సిద్ధంగా ఉన్న వాహనాలు. ముగిసిన రీబాక్స్ క్రికెట్ టోర్నమెంట్ 2వ సీజన్. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉండాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కాంగ్రెస్ మీర్పేట అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎన్నికల్లో తన కొరకు కష్టపడి పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. మార్క్సిజమే ప్రపంచానికి మార్గదర్శకమన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కేజీ రామచందర్. కొరటికల్ గ్రామంలో మార్కండేయ పద్మశాలీల కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం. స్వామివారి అన్నప్రసాదం ఇక 1000 మందికి పంపిణీ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.